ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియోనే బ్లాక్ చేసినటువంటి ఫేస్బుక్కి కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సంస్థల మాతృ సంస్థ మెటాకి కేంద్ర ప్రభుత్వం తాకీదులు జారీ చేసే సమన్లు చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ నిర్వహణతో పాటు ఒకనొక ప్రముఖ ఖాతా మీద తప్పుడు చర్య వంటి అంశాల మీద వివరణ ఇచ్చేందుకు మెటా గ్లోబల్ టీంతో ఇవాళ రేపు సమావేశం కాబోతున్నట్టు కేంద్ర ఐటీ కార్యదర్శి కృష్ణన్ చెప్పారు. AI4 భారత్ సిద్ధం చేసిన స్వతంత్ర AI మోడళ్ల పరీక్ష ప్లాట్ఫామ్ ఆవిష్కరణ సందర్భంగా ఐటీ మద్రాసు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కృష్ణన్ విలేకరులతో మాట్లాడారు. సాంకేతికత విషయంలో అగ్రగామిగా ఉన్న మెటా ఇట్లాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని వ్యాఖ్యానించారు. భారతీయ చట్టాల గురించి మెటా లాంటి ప్లాట్ఫామ్స్కి సరైన అవగాహన ఉండాలని, వాటి అమలు తీరు ఎలా ఉండాలో కూడా తెలిసి ఉండాలని వ్యాఖ్యానించారు. ఆగస్టు 5, 6 తేదీల్లో మెటా గ్లోబల్ టీం ఉన్నతాధికారి జోయల్ కప్లాన్ భారత్లోనే ఉంటారని అంచనా. మెటా గ్లోబల్ టీంతో సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.